హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మచ్చనం తల్లి గుడికైతే వచ్చాము. చూడండి, ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. సుమారు 400 ఏళ్ళ చరిత్ర అయితే ఉందంట. ఇక్కడ అమ్మవారు భూమిలో వెలిచుంటారు. తన చంటిబిడ్డతో ఉంటారు. ఓన్లీ తలభాగం మాత్రమే కనిపిస్తుంది మనకి. పచ్చటి పొలాలు, గోదావరికి గొట్టు పక్కనే ఉంటుంది మనకి అమ్మవారు గుడి. చూడండి, ఇదే గుడి. ఇంకా మేమైతే మొక్కుబడికి కోళ్ళు అయితే తీసుకొచ్చాం. చూడండి, మా తమ్ముళ్ళు కొబ్బరి కూడా ఇస్తున్నారు బాగా భక్తితో. అలా ముక్కులు బయట ఇచ్చేసుకుని మేమైతే కోడిని అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఇప్పుడు చూడండి, చికెన్ అయితే కొట్టించేసాం. ఇప్పుడు మా గ్యాంగ్ చూడండి ఎలా ఉంటారో, మంజువాళ్ళ బాయ్స్. ఇంకా చూడండి, మా తమ్ముడు చాలా స్పెషలిస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోయడంలో. అలా కోస్తున్నారు చూడండి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. మేమైతే కూరగాయలన్నీ కోస్తాం. ఫస్ట్ అయితే పకోడీ వేస్తాం. చూడండి, అలా చికెను, మైదా, శనగపిండి, సాల్టు, కారం, మసాలా అన్నీ వేసుకుని మిక్స్ చేద్దాం. మా ఫ్రెండ్ కలుపుతారు చూడండి. ఇప్పుడు పకోడీలో చాలా స్పెషలిస్టులు మేము. మా బామ్మద్దలకు కలిపేసాడు చేతితో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. ఇంక ఇప్పుడైతే మూగుడు పెట్టేసి ఆయిల్ వేస్తారు చూడండి మా ఫ్రెండ్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా మనం పొగడి వేసేద్దాం. అలా సలసర మరిగిన నూనెలో పొగడి అయితే వేసేసుకుంటామండి. మేమైతే ఫ్రెండ్స్తో ఇది థర్డ్ టైం వెళ్దాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా ఎలా వెళ్తే కనుక కామెంట్లో పెట్టండి. ఏ గుడికి వెళ్ళారో, ఎలా ఎంజాయ్ చేశారో. ఇప్పుడైతే నేను అప్పుడప్పుడు మనం కూడా చేయాలి. అలా నేను కూడా మరుగుతున్న నూనెలో చికెన్ అయితే వేస్తాను, అన్నీ కలిపింది. ఇప్పుడైతే మనం తీద్దాం. వంటలు రాపైన వంటలు వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ముక్క వేడివేడికి కాలింది, కానీ బాగుంది. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. అలా ఉల్లిపాయలు, కీర అన్నీ వేసి డెకరేషన్ చేస్తాం. ఇప్పుడైతే మన స్టైల్లో నిమ్మకాయ అయితే చేతపడి చేసి టేస్ట్ అయితే తినేద్దాం. చూద్దాం ఎలా ఉందో. అలా ఉల్లిపాయ, చికెన్ ముక్క, పకోడీ సూపరు, అదిరిపోయింది. నేను తింటే మా ఫ్రెండ్స్ అందరూ నన్నే చూస్తున్నారు, ప్లేట్ ఎప్పుడు లాక్కుందామని. అలా 2 ముక్కలు తినేసి ఇచ్చేసాను ఇంకో ప్లేటు. నేను యాక్చువల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ అక్కడక్కడ కొంచెం మా వాళ్ళు బాగోదని ఇచ్చాను. చూడండి, నెక్స్ట్ బిర్యానీ మొదలెడతాం. ఆయిల్ వేసాం. ముందు మామూలు ఐటమ్లన్నీ తీసే ఉల్లిపాయలు, ఇందులోకి క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బఠానీలు ఇవన్నీ వేసి కాసేపు అలాగా ఉల్లిపాయలు వేగనిచ్చాం. టమాటాలు వద్దు బాబా, బాగుంది తిరగలేదు చెత్తదా. చాలా టమాటాలు టమాటాలు, క్యారెట్. విలేజ్ కుకింగ్ ఛానల్ అలా స్టైల్లో చెప్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు నాకైతే. మసాలాలు, బియ్యం అయితే ఉడికించకుండా ముందే వాటిల్లో వేసాము. ఉల్లిపాయలు అన్నిటితో తిప్పేసాం, కలిపేసాం. తర్వాత వాటర్ వేసాం. మేము కొత్తగా ట్రై చేసాం. వాటర్ ఇప్పుడైతే వేస్తున్నాం.
ఇప్పుడు పో విలేజ్ కుకింగ్ ఛానల్లో బాగుంటాయి వీడియోస్, నేను చూస్తూ ఉంటాను. అందుకే అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను, కానీ రాదు. చూడండి మనం మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ రైస్ బాగా ఉడికింది. చూడండి చూపిస్తాను ఇప్పుడు. తెల్లగా మళ్ళీ పూల నిగనిగలాడుతుంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. బిర్యానీ స్మెల్ కూడా ఎదిరిపోయింది. మా ఊళ్ళో కొత్తిమీరతో డెకరేషన్ చేసేస్తారు చూడండి. యాక్చువల్లీ మా ఊరు చూడండి పెరుగు చట్నీ కలుపుతున్నాడు, చాలా బాగా కలుపుతాడు. అందులోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేస్తాడు. పెరుగు ప్యాకెట్ చింపి వేస్తున్నాడు. స్పెషలిస్ట్ మా వాడు ఎంతైనా వంటలో. చూడండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, దాన్ని కూడా ఉండేసి రెడీ చేసేద్దాం. అలా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసి అందులో చికెన్ వేసి కాసేపు అలా మగ్గనివ్వాలి. కొంచెం ఉడకాలి కాబట్టి. తర్వాత కొద్దిగా టమాటాలు, ఇంకా మిగిలిన కామనే ఉప్పు, కారం, మసాలా సరుకులు అన్నీ వేసి కాసేపు అలా మగ్గనిచ్చాం. తర్వాత పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు మనం టేస్ట్ చేస్తున్నాం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలా. కొంచెం ఓవర్ అయినట్టే లేదు. మా గ్యాంగ్ మొత్తం మా వీడియో ఎలా ఉందో చెప్పండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాతో షేర్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.